ఇప్పుడు కడియం శ్రీహరికి సంబంధించి వాళ్ళ కూతురు ఎవరైతే ఎంపీ ఉన్నారో వాళ్ళ హస్బెండ్కి ప్రోటోకాల్ విషయంపై వరంగల్లో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? ఏం ప్రోటోకాల్? గవర్నమెంట్కి సంబంధించిన ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే ప్రోటోకాల్ ఇస్తారో వాళ్ళ అల్లుడికి ఏ పదవి ఉందని ప్రోటోకాల్ ప్రొవైడ్ చేశారని అంటున్నారు వరంగల్లో ప్రజలు. ఏం చెప్తారు? ఇప్పుడు కడియం శ్రీహరి అల్లుడు, కడియం శ్రీహరి కూతురు బసవరాజ్ సారయ్య, కొండ మురళి, కొండ సురేఖ వాళ్ళ కూతురు వీళ్ళేనా అండి ఇక ఈ జిల్లాకు? అదే అదే నేనేమంటున్నా అండి, మా మాట కూడా వినండి. ఈ జిల్లాకి ఇక వీళ్ళేనా అయ్యా? మేము చిన్నపిల్లల కాంచి చూస్తున్నామండి వీళ్ళంతా, వీళ్ళ పద్ధతులు పరిస్థితులు. నాలాంటి నా జనరేషన్ వాళ్ళు రాజకీయాలలోకి వస్తే మీరు ఇంకా సీట్లను పట్టుకొని ఎలాడబడతాం. నేను చచ్చిపోయేసే అంతలో ఒక్కసారి ఎమ్మెల్యే కానీ ఒకరు దేనికోసం ఎమ్మెల్యే కావాలి, దేనికోసం ఎంపీ కావాలి, దేనికోసం ఎమ్మెల్సీ కావాలి? ప్రజలకు సేవ చేయడానికే కదా. మరి ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించిళ్ళు, ఏం చేసిల్లో చెప్పండి. ఈ జిల్లాకి ఏం జరిగిందండి? ఈ జిల్లాకి ఇంతమంది మంత్రులు చేసిళ్ళు గత ప్రభుత్వాలల్లా. ఏం జరిగింది ఈ జిల్లాకు చెప్పండి. ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడున్నారు, ఎక్కడున్న పరిస్థితి అక్కడ ఉంది. ఇలా తెలంగాణ ప్రభుత్వంలోనే కదా, కేసీఆర్ నాయకత్వంలోనే కదా అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ కట్టించుకున్నాం, మెగా టెక్స్టైల్ పార్కు కట్టుకున్నాము, ఇవాళ 4100 కోట్లతో డెవలప్ చేసుకున్నాము. ఈ 2 ఏళ్లలో అక్కడ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క అభివృద్ధి కూడా జరగలేదంటారు? ఎవరు 2 ఏళ్ళనా చూపించండి. దేనికంటే దానికి ఛాలెంజ్, దేనికంటే దానికి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటుందో పక్క నుంచి ప్రభుత్వం. 6 గ్యారెంటీలు అరిసెలు గుళ్ళు 421 హామీల విషయానికి వస్తే ఒకటి మాత్రం క్లియర్ అండి. 10 మంది పిల్లలు ఏడుస్తా అంటే ఒక పిల్లోడికి నువ్వు చాక్లెట్ పెట్టినావు. 9 మంది పరిస్థితి ఏంటి? మీరు ఇచ్చిన హామీలు ఏంటి? దాంట్లో క్లారిటీ ఉంది. మీరు బాండ్ పేపర్లలో ఇచ్చారు. ఒక ఇంట్లో మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి 2500 ఒక మహిళ కన్నా వచ్చిందా అండి? ఇప్పటివరకు ఎవరు రాలేదు. తులం బంగారం కూడా రాలేదు. ఓకే, ఇది బోని కళ్యాణ్ టైంకి వస్తలేవు. నేనేమంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి, నా యొక్క పాయింట్ అర్థం చేసుకోండి. నాట్ ఓన్లీ కడియం శ్రీహరి, బసవరాజ్ సారయ్య, కొండ సురేఖ, కొండ మురళి వీళ్ళు కాదండి. డెమోక్రసీలో రాజ్యాంగంలో ప్రజలు పాలకుని ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజల యొక్క అవసరాల రీత్యా ప్రజల నుంచి వచ్చిన ట్యాక్సెస్ ద్వారా వాళ్ళ యొక్క నిధులను వాళ్ళ అవసరాల రీత్యా ఖర్చు పెట్టాలన్నది ఇది రూల్. దాంట్లో మీరు ఏం చేస్తున్నారు? మీ కుటుంబాలు మీరు ఎదగడానికి మీ పిల్లలు, ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా పోతే ప్రోటోకాల్ లేకుండా అందరికీ ప్రోటోకాల్. ఈ పంచాయతీ ఏందండి, చిల్లర పంచాయతీ. నేను అదే అంటున్నా, ప్రజల సమస్యలు ఇక్కడ కనిపించట్లేదు, రాజకీయ పంచాయతీలే కనబడుతున్నాయి. అవును మరి. మోర్ ఓవర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొండా సురేఖ వ్యాఖ్యలు తప్ప ఎక్కడ ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన వ్యాఖ్యలు బయటపడలేదు ఇప్పుడు వరకు కూడా చూసుకున్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయం దగ్గర నుంచి, అంటే సమంత నాగ చైతన్య విడిపోయిన దగ్గర నుంచి మొన్న ఆ రోజు వరకు, అంటే రీసెంట్ గా ఆవిడ చేసినటువంటి కామెంట్స్, అటు కొంతమంది మంత్రులు ఇలా డబ్బులు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అని చెప్పేసి అని వాళ్ళ పార్టీ నాయకుల గురించి వాళ్ళే బయట పెట్టుకోవడం, అంటే ఎక్కడ చూసినా అది తెలిసి అంటున్నారో తెలియకంటున్నారో తెలియట్లేదు. చాలా తెలివిగా అంటున్నారండి. మీరు నేను అమాయకులం అట్లా కాదు, వాళ్ళు చాలా తెలిసే అంటున్నారు. ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఎదుటి రూలింగ్ గవర్నమెంట్ వాడు తిట్టుకునేది ఎక్కడ చూసిల్లా? లేదు. ఇప్పుడు తిట్టుకుంటారంటే దాని అర్థమైంది అంటే ఒకరి విషయాలు ఒకరు బయట కూడా చెప్పుకుంటున్నారు. ఇక్కడ చెప్పుకున్న వాళ్ళకి ఏం లేదు. వాడళ్ళలోకి పోతే డైవర్షన్ అండి. మీకు కాలనీలలోకి పోయినా గ్రామాలలోకి వెళ్ళినా కూడా పథకాలు ఏమి ఇవ్వలేదు కదా, ఎక్కడ కూడా అమలు జరగలేదు కదా. నిన్న మొన్న కూడా డబ్బులు పడితే సగం ఇచ్చిన ఎకరంన్నరకు అవి సగం పడ్డాయి. నాకు 2-3 రైతులు అడిగిళ్ళు ఇంకెప్పుడు పడితే ఈ ఉన్న ఎకరానికి ఎకరన్నర కంటే అది వాళ్ళ గెరక దేవుడి గెరక, చెప్పినవాని గెరక దేవుడి గెరక అని చెప్పిన మనం. మీరు ఒకటి కేవించాలండి. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే వరంగల్ జిల్లా మీద మీరు అర్థం చేసుకోండి. భౌగోళికంగా జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి. 12 నియోజకవర్గాల్లో 7 జనరల్ సీట్లు అండి. 7 జనరల్ సీట్లలో 2 మాత్రమే బీసీలం, వినయ భాస్కర్, నన్నపనేని నరేందర్. మేము మాత్రమే వాళ్ళందరికీ అదో తీర్పు కనబడుతూ ఉంటాం. మిగతా వాళ్ళంతా చాలా మంచోళ్ళు వాళ్ళకు, ఎందుకంటే మేము బీసీలం కాబట్టి. మా పార్టీ మమ్మల్ని కడుపులో పెట్టుకున్నది, చూసుకున్నది, ఖచ్చితంగా గిరిగీసి నిలబెడుతుంది, కొట్లాడిపిస్తుంది. కానీ వాళ్ళు మేము చేసినామని డెవలప్మెంట్ రామన్ చర్చకి ఎవరినన్నా
ఎంత దారుణం అంటండి. ఇవాళ ఒక బీసీ ఎదుగుతాడంటే ఇంకెవరో కాదండి, ఎప్పుడైనా కానీ ఇంకో బీసీని మా మీద అది చేయడమే తప్ప ఇంకో ఏముండదు. ఇవాళ సారయ్య అంటోడు ఏంది చెప్పు, ఆయనకి ఏమైంది? ఆయన వయసుకు ఎమ్మెల్సీ ఇచ్చింది, ఇవాళ కేసీఆర్ గారే ఎమ్మెల్సీ ఇచ్చిళ్ళు, రాష్ట్ర కార్యదర్శి చేసిళ్ళు, ఎక్కడో కొట్టుకుపోయటం తీసుకొచ్చి చేసిళ్ళు. నువ్వు ప్రభుత్వం పైన తెల్లారని నా బ్లడ్డే కాంగ్రెస్ అని చెప్పినావు, మరి మా బ్లడ్ ఎందుకు ఎక్కించుకున్నావు? మరి నా బ్లడ్డే కాంగ్రెస్ అన్న, మా బ్లడ్ ఎందుకు ఎక్కించుకున్నావు? అంటే మీరు బసవరాజు సారయ్య మీద లేదు, ఒక్క నిమిషం. ఇదే కొండమురళి అదే మాట్లాడుతాడు, మా నాయకుల గురించి మాట్లాడతాడు, కేసీఆర్ గురించి మాట్లాడతాడు, కేటీఆర్ గురించి మాట్లాడతాడు. మీరే అంత గొప్పోళ్ళు కదా, మా పార్టీలకు ఎందుకు వచ్చిళ్ళు? మా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు తీసుకున్నారు? మా బీఫామ్ మీద ఎట్లా గెలిచిళ్ళు మీరు? చాలా గొప్పోళ్ళు కదా మీరంతా. మరి ఏది మరి మీ పరిపాలన? మా యొక్క ఉద్యమ నేపథ్యాన్ని ఆసరగా చేసుకొని, మా యొక్క శ్రమను ఆసరగా చేసుకొని, మా కేసీఆర్ గారి యొక్క కేటీఆర్ గారి యొక్క మంచితనాన్ని ఆసరా తీసుకొని మమ్మల్ని వాడుకుంటారు. మీదికెళ్ళి మమ్మల్ని నిందలు మోపే ప్రయత్నం. నీకు సోయి లేదా అప్పుడు మీ అందరికీ? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదా? ఆనాడు మీకు మంచైనా మీరు చెడైనా మేము నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? ఇవాళ సురేఖ కానీ, మురళి కానీ, అదేవిధంగా సారయ్య కానీ, ఏం పద్ధతి ఇది? మీరు బీఆర్ఎస్ మీద నిలబడలేదా? మీరు కాంటాక్ట్ చేయలేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాలేదా సారే? ఎవరిని వాడుకుంటున్నారు, ఎవరిని అంటున్నారు? నైతిక విలువలున్నాయా మీకు? నేను ఒక్కనంటేనే ఇవాళ కడియం శ్రీహర్ గారిని కూడా అంటున్నా అండి. నేను ఏం విలువలు ఉన్నాయండి వీళ్ళకు? ఆ జిల్లా మీద ఏ పార్టీ అంటే ఆ పార్టీకి పోతాళ్ళు వస్తాళ్ళు. మరి పోనీ వచ్చిళ్ళు పోయిళ్ళు, జిల్లాకి ఏమన్నా చేసిల్లా? చేయలేదు. చూపించండి జిల్లాకి ఏం చేసిల్లు అనేది. ఈ రోడ్లు మంత్రి నియోజకవర్గం కదా, ఏ మాత్రం డెవలప్మెంట్ జరిగింది అనేది ఏం చేయలేదండి. నేను చెప్తున్నది ఓపెన్గా చెప్తున్నా. రమ్మని చర్చకి ఎక్కడికి వస్తారో రమ్మని ఓపెన్గా చెప్తున్నాం. 10 మందిని, 20 మందిని, 50 మందిని, 100 మందిని వేసుకొచ్చుకోవడం అది తెలివి కాదు. అది మనం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకు ఏం చేయాలి? గది చేయడం మాకు చేత కాదా? ఎప్పుడో చిన్నప్పుడే చేసినా అవన్నీ. ఇప్పుడు మళ్ళీ త్వరలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు కొండమురళికి షోకాజ్ నోటీసులు వెళ్తున్నాయని విన్నానంటే, మళ్ళీ వరంగల్ ఈస్ట్లో కొత్త రాజకీయం మళ్ళీ మొదలవబోతుంది. ఏం చెప్తారు? ఈ మాటలు అనుకోడు, షోకాజ్ నోటీసులు ఇచ్చుకోడు, మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడాలు, ఇదంతా ఒక రొటీన్ టైప్ స్టోరీ అయిపోయింది బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో. ఈ విషయాలని ఈ మధ్యకాలంలో ఏం చెప్తారు? కాంగ్రెస్ వాళ్లకు ఆడరానమ్మంట, స్టేజ్ బాలే అని చెప్పి అంటారు. డ్యాన్స్ రాదు, వేదిక మంచిగా లేదు, నాకు దాంతో నేను డ్యాన్స్ చేయలేకపోతా అని చెప్తారు అన్నట్టు. దాన్నే మా యాస భాషల ఆడరానమ్మ, స్టేజ్ బాగాలేదని చెప్తారు అన్నట్టు. అట్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వీళ్ళు అనుకుంటే కార్యకర్తలు ఏం అడగద్దు, ప్రజలు ఏం అడగద్దు, ఎవరు మారాన వాడు పోతారు, వాళ్ళేది అనుకుంటారు కదా అని దీంతో ఇంకా 3 ఏళ్ళు గడుపుతారు. గడిపిన తర్వాత ఏముంటుంది? షోకాజ్ నోటీసులు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంలో షోకాజ్ నోటీస్కు వాల్యూ ఉందా అండి? ఎక్కడైనా దాని మీద యాక్షన్ తీసుకున్నారా అండి? మళ్ళీ 3 నెలల్లో చూడండి రీఇన్స్టిట్యూట్ అవుతారు. మళ్ళీ మీరు చెక్ చేయండి, పూర్వానికి వెళ్ళండి. షోకాజ్ నోటీసులు తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. క్రమశిక్షణ సంఘం అంటే పిలిచి మందలియడం కాదండి, దాన్ని ఏ బేరీజ్లో పార్టీ నష్టమైందని ఏందని చూడాలి. అంతే తప్ప నేను అనేది ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎవ్వరు వీళ్ళేం సొక్కం పూసలు కాదు. నేను అనేది ఏంటంటే ఒక కడియం శ్రీయారో, ఒక బసవరాజ్ సారయ్యో, ఒక కొండా సురేఖనో, ఇప్పుడు ఉన్నటువంటి మేయరో, వీళ్ళు ఏ పార్టీలు మారితే ఆ పార్టీలో పోతా అంటారు, వస్తా అంటారు. వీళ్ళ పని కావాలి. ప్రజలు మాత్రం పిచ్చోళ్ళు, ఆ పని చేస్తారు. ప్రజలను తక్కువ అంచనా వేయడం, మేము ఏం చేసినా వీళ్ళు ఓట్లు ఎత్తారని అనుకుంటారు వాళ్ళు. ఏం చేసినా మేము ఏం కథలు పడ్డా, ఏం గుద్దుకున్నా, ఏం తన్నుకున్నా, ఎందుకండి ఈ గొడవలు చెప్పండి? గొడవలు దేనికి వచ్చినాయి చెప్పండి? దేనికోసం గొడవలు? ఏం పంచాయతీ? నీ పార్టీ లేదా? నువ్వు ఇట్లా కూర్చొని మాట్లాడు, రోడ్డు ఎక్కుతాను. అసలు ప్రజల సమస్యలు పక్కకు పెట్టుకొని ఆమె తప్పు చేస్తా అంది, నువ్వేం చేస్తాను? సారా ఏం చేస్తానండి? మేము పెట్టిన భిక్ష కదా ఎమ్మెల్సీ, అది సేవ చేయవచ్చు కదా. ఏం చేస్తాను? నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. ప్రజలు ఇవాళ అన్యాయం అవుతున్నారు. అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. 80% పేదలు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక నాయకుడు అందుబాటులో లేకుండా, ఎవరు అందుబాటులో లేకుండా,
మీ ఆశల పల్లెకుల ప్రజలందరినీ తిప్పుతుంటే ఏం ఆధారం లేని ప్రజలు ఎట్లా బతుకుతారండి? రోజు పని చేసుకుంటే తప్ప వాళ్ళు బతకలేరు.